హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూరియస్ కళ్యాణ్. సో, ఈ వీడియోలో నేనొచ్చేసి మనకి ప్రిలిమ్స్ అయిపోయింది. 1 ఆర్ 2 వీక్స్ కూడా అయిపోతుంది ఆల్‌మోస్ట్. ఇవాళ వచ్చేసి మనకి సాటర్‌డే అంటే రేపు సండేకొచ్చేసి 2025 ప్రిలిమ్స్ ఏదైతే మే 25 జరిగిందో మనకొచ్చేసి 2 వీక్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో, రేపో మాపో రిజల్ట్ అయితే పక్కా వచ్చేస్తుంది. సో, ఓఎంఆర్స్ కరెక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రావడానికి ఎక్కువ టైం అయితే పట్టదనమాట. సో, ఇప్పుడు పీడీఎఫ్‌లో మన నేమ్ లేకపోతే చాలా మందికి చాలా భయం వేస్తుందనమాట. బికాజ్ 4 అటెంప్ట్స్, 5 అటెంప్ట్స్ ఇచ్చేసి బ్యాకప్ లేకుండా ప్లాన్ బి అనేది పెట్టుకోకుండా అదే పనిగా ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ అనేది ఎంతోమందున్నారు. నాకు చాలా మంది తెలుసు అలా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. సో, ప్లాన్ బి అనేది ఎంత ఇంపార్టెంట్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ప్లాన్ బి ఎట్లా ప్లాన్ చేసుకోవాలో, నా ప్లాన్ బి ఏంటో కూడా ఈ వీడియోలో చెప్తాను. సో, ఈ వీడియోలో చివరి వరకు అయితే చూడండి. డెఫినైట్‌లీ మీకైతే యూజ్ ఉంటుంది. ఎక్కువ లాగ్ చేయను. జస్ట్ 5 మినిట్స్‌లో కంప్లీట్ చేద్దాం. సో, ఇప్పుడు యూపీఎస్‌సి అనేది మనం తీసుకున్న ఒక మీడియం అనమాట. లైఫ్ అనేది ఒక ఓషన్ అనుకుంటే, అందులో మనం సెలెక్ట్ చేసుకున్న బోట్ ఓషన్‌ని సెయిల్ చేయడానికి యూపీఎస్‌సి. సో, లైఫ్ అనే ఈ ఓషన్‌ని మనం యూపీఎస్‌సి అనే బోట్ ద్వారా మనం సెయిల్ చేస్తున్నప్పుడు సమ్‌టైమ్స్ బోట్‌కి చిల్లులు పడొచ్చు. సో, హోల్ పడి అందులో వాటర్ ఫిల్ అయ్యి నీ బోట్ సింక్ అయిపోవచ్చనమాట. సో, ఆ హోల్ కెన్ బి డిస్ట్రాక్షన్. అది మనకి లక్ లేకపోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు ఆర్ ఎనఫ్ మనం హార్డ్ వర్క్ చేయాల్సింది పెట్టకపోవడం, డిస్ట్రాక్ట్ అవ్వడం చాలా ఉండొచ్చు. సో, వాటెవర్ ఇన్ని రీజన్స్ వల్ల మనకి ఇన్ కేస్ యూపీఎస్‌సి అవ్వకపోతే లైఫ్ జాకెట్ లాగా బోట్‌లో వెళ్తున్నప్పుడు లైఫ్ జాకెట్ ఎంత ఇంపార్టెంటో అలాగే యూపీఎస్‌సి ప్రిపరేషన్‌లో మీకు ప్లాన్ బి అనేది ఖచ్చితంగా ఉండాలి. బికాజ్ నేను ఒక దగ్గర విన్నాను. 'ఐరా సింఘాల్' మేడం ఉన్నారు కదా! ఎయిర్ ర్యాంక్ 1. సో, ఆ మేడం వచ్చేసి ఒక కాన్క్లేవ్‌లో చెప్పారు. ఎవరైనా 20-25 ఆర్ 30 ఇయర్స్ ఏజ్‌లో ఉన్న వాళ్ళని బాగా చదువుతున్న వాళ్ళ లైఫ్‌లో బాగా రానిత్తే వాళ్ళని పాడు చేయాలి అని అనుకుంటే, సంబడీ ఈస్ డూయింగ్ వెరీ గ్రేట్ ఇన్ దియర్ లైఫ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రాయ్ దెమ్, జస్ట్ సే ప్రిపేర్ ఫర్ యూపీఎస్‌సి. జస్ట్ యూపీఎస్‌సికి ప్రిపేర్ అవ్వమని చెప్పండి. తను ఇంకా లైఫ్‌లో నువ్వు బాగా చదువుతున్నావు. నువ్వు యూపీఎస్‌సికి ప్రిపేర్ అవ్వు చాలు అని చెప్పండి. ఆమె లైఫ్‌ని మీరు స్పాయిల్ చేసినట్టే అని చెప్పిందనమాట. అంటే సో, ఈ 20-30 అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ ఎవరి లైఫ్‌లో అయినా. బికాజ్ మీరు చాలా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. ఏదైనా మంచి పొజిషన్‌కి వెళ్ళడానికి మంచి హార్డ్ వర్క్ పెట్టి ట్రై చేసి లైఫ్‌లో ఎంతో సక్సెస్ చేయొచ్చు. బట్ అది టైంని మీరు ఒక ఎగ్జామ్ కోసం పెట్టి ఇన్ కేస్ అది సక్సెస్ అవ్వకపోతే యూ విల్ నాట్ కమ్ బ్యాక్ అండ్ వచ్చి ఇంకేమి చేసుకోలేము. నిజానికి చెప్పాలంటే ఆ టాలెంట్‌తో మనం ఒక స్కూల్ పెట్టుకోవచ్చు. లేపోతే ఫ్యాకల్టీగా చేయొచ్చు. ఆర్ ఇంకా లైఫ్‌లో మనం ఇంకా మంచి మంచి రోల్స్ ఉన్నాయి. బట్ దాని మీద వర్క్ చేస్తేనే ఆ రోల్స్‌కి మనం అటెండ్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతా ఐడియా ఉంది. యూ ఆర్ రియల్లీ టాలెంటెడ్. బట్ యూపీఎస్‌సి క్లియర్ చేయలేదు. ఆ టాలెంట్ అనేది నీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆ డెడికేషన్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. బట్ ప్యారలెల్‌గా నువ్వు ఇంకేదైనా స్కిల్‌ని డెవలప్ చేసుకుంటూ ఉంటుంటేనే అదర్‌వైజ్ నీకు యూపీఎస్‌సి ప్రిపేర్ అయ్యాను అన్న క్వాలిఫికేషన్‌తో యూ విల్ నాట్ గెట్ ఎనీ జాబ్ ఔట్ సైడ్. ఈవెన్ ఇన్ కార్పొరేట్స్, ప్రైవేట్, ఎనీవేర్. సో, మనం ఏం చేయాలంటే ప్యారలెల్‌గా మనల్ని మనం బక్లప్ చేసుకొని ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుంటూ ఉండాలనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ. సో, రీసెంట్‌గా నేను యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి వస్తున్నప్పుడు ఒక భయ్యతో మాట్లాడాను. హి హాస్ గివెన్ 4 అటెంప్ట్స్, 2 టైమ్స్ మెయిన్స్ రాసాడనమాట. సో, ఆయన్ని అడిగాను, "ఏంటండి మీరేం చేస్తున్నారు ప్రెజెంటు?" అంటే, "నేను డిగ్రీ చేశాను. ఇప్పుడొచ్చి ఎంబీఏ చేస్తున్నాను" అని చెప్పాడు. "అరే! బావుంది. ఎంబీఏ ఎలా మేనేజ్ చేస్తున్నారు?" అంటే, "నేను ప్యారలెల్‌గా ఆన్‌లైన్ మోడ్‌లో చేస్తున్నాను ఎంబీఏ" అన్నాడనమాట. సో, అప్పుడు నేను ఎక్స్‌ప్లోర్ చేశాను అనమాట. నేను 2021లో పాస్ ఔట్ అయ్యాను. ఇదే ఎంబీఏగా నేను చేసుంటే ఈ పాటికి నాకు ఎంబీఏ అయిపోయి ఉండేది కదా! హ్యాపీగా 2022లో జాయిన్ అయినా 23, 24 ఇప్పుడు మనం 25లో ఉన్నాం అని నాకు రియలైజ్ అయ్యాననమాట. సో, ఏముంది జస్ట్ ఎంబీఏ కట్టేస్తాం. వీకెండ్స్‌లో క్లాసెస్ వింటాము. ఈవెన్ క్యాంపస్ కూడా ఎళ్ళక్కర్లేదు. అండ్ ద సర్టిఫికేట్ ఈస్ యాస్ వాల్యూ యాస్ అండ్ యాస్ గుడ్ యాస్ థట్ ఆఫ్‌లైన్ సర్టిఫికేట్. రెగ్యులర్‌గా నేను క్యాంపస్‌కెళ్ళి అటెండ్ అయితే వచ్చే సర్టిఫికేట్ ఏ వాల్యూ ఉందో అదే వాల్యూ ఉంది. నేనది వెరిఫై చేసుకున్నాను కూడా. సో, ఆంధ్ర యూనివర్సిటీలో ఐ వాస్ రెడీ టు జాయిన్. సో, ఎంబీఏ జాయిన్ అయిపోదాం అనుకున్నా. బట్ దెన్ ఐ రియలైజ్డ్ ఓకే. ఎంబీఏతో పాటు ఐ హావ్ టు గెట్ అనదర్ స్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిటిక్స్ కానీ, ఇంకేదైనా ఫైనాన్స్ రిలేటెడ్‌లో ఇంకేమైనా మనం ఎక్సెల్ ఇంకా మంచి మంచి స్కిల్స్ అటైన్ చేసుకుంటే డెఫినెట్‌లీ అది మనకు యూజ్ అవుతుంది. బట్ అవన్నీ పక్కన పెడితే అట్‌లీస్ట్ నాకు ఎంబీఏ డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఎంబీఏ మీద నేను జాబుల కోసం ట్రై చేసుకుంటే స్కిల్స్ అప్ స్కిల్ చేసుకుంటా. బట్ ఎంబీఏ చేస్తే డెఫినెట్‌లీ అది నాకు యూజ్ అవుతుంది కదా! ఇన్ కేస్ ఏది లేకపోయినా ఇన్ కేస్ ఎవరైనా అడిగితే నేను ఈ 2 ఇయర్స్ ఏం చేశాను అంటే ఐ కెన్ షో. నేనేమి చేయకపోయినా ఎంబీఏ చేశాను అని చెప్పుకోవచ్చనమాట. క్లియర్ అయితే యూపీఎస్సీ క్లియర్ అయింది. క్లియర్ అవ్వకపోతే ఆ టైం వేస్ట్ అయినట్టు కాదు. నువ్వు జాబ్స్‌కెళ్ళేటప్పుడుకో, ఇంటర్‌వ్యూస్‌కెళ్ళేటప్పుడు నేను ఈ 4 ఇయర్స్ ఓ 2 ఇయర్స్ ఎంబీఏ చేశానండి. ఇంకో 2 ఇయర్స్ ఇంకేదో చేశానని చెప్పుకోవచ్చనమాట. ఇన్ కేస్ 4 ఇయర్స్ పట్టుకుంటే. సో, ఈ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుదాం అని ఎవరైతే అనుకున్నారో ప్యారలెల్‌గా ఎంబీఏ జాయిన్ అయిపోమని నేను హార్డ్‌లీ రికమెండ్ చేస్తా అనమాట. సో,
ఫోకస్ పెట్టి జస్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ చేస్తే అవ్వదు. మనం బ్యాకప్ కూడా ప్లాన్ చేసుకోవాలి. సో, ఎంబీఏకి ప్లాన్ చేసుకోండి. శుభ్రంగా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గానీ, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ వచ్చేసి మనకిప్పుడు నార్త్ ఎళ్ళినా ఆర్ ఇంటర్నేషనల్ ఆపర్చునిటీస్‌కి మనం చూస్తుంటే ఇంటర్నేషనల్ అబ్రాడ్ పొజిషన్స్‌కి అక్కడ అది సరిపోద్దనమాట. ఇట్స్ నాట్ ఏ బ్రాండ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కాదు. సో, అలాంటప్పుడు ఇన్ కేస్ మనం ఏదైనా మంచి యూనివర్సిటీని ఆన్‌లైన్ మోడ్‌లో చేసి చూసుకోవాలనుకుంటే ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు సెర్చ్ ఫర్ మణిపాల్ యూనివర్సిటీ జైపూర్. సో, మణిపాల్ యూనివర్సిటీ ఆల్సో నేను టై అప్ అయ్యాను. వాళ్ళతో కాంటాక్ట్ అయ్యాననమాట. మీరెవరైనా ఇన్ కేస్ ఎంపీఏ జాయిన్ అవుదాం అనుకుంటే మణిపాల్ యూనివర్సిటీ జైపూర్ ఉంది. అందులో కూడా మనకొచ్చేసి ఫీ చాలా తక్కువ. ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో గాని జాయిన్ అయితే మనకొచ్చేసి 10,00,000 పైన ఉంటుంది. 11,00,000 అట్లా ఉంటుంది. బట్ ఆన్‌లైన్‌లో తీసుకోవడం వల్ల ఎక్స్‌క్లూజివ్‌గా ఓన్లీ 60 మెంబర్స్ మాత్రమే తీసుకుంటారు ఇంటేక్‌కి. ఆన్‌లైన్ మోడ్‌లో మీరు హెచ్ఆర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే మార్కెటింగ్ తీసుకోవచ్చు, లేదంటే ఫైనాన్స్ అయినా తీసుకోవచ్చు. బిజినెస్ అనలిటిక్స్ ఇలా చాలా ఉన్నాయి. జస్ట్ ఎవ్రీ సాటర్‌డే మనం క్లాస్ అటెండ్ అయ్యి సెమిస్టర్‌కి ఒకసారి ఎగ్జామ్ రాస్తే 4 సార్లు సెమిస్టర్ కంప్లీట్ చేసుకుంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా కళ్ళు మూస్తే తెరిస్తే అయిపోతుంది ఇయర్స్ అనేది. సో, అట్లా మనం ఎంబీఏ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ యూపీఎస్సీ ప్రిపరేషన్ కూడా చేయొచ్చు. ఎవరైనా అడిగితే నేను ఎంబీఏ చేశానని చెప్పుకోవచ్చనమాట గర్వంగా. టైమ్ వేస్ట్ చేస్తున్నాను అనిపించుకోకుండా. సో, ఎంబీఏ అనేది నిజంగా చాలా వాల్యూ యాడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కార్పొరేట్‌లో మా ఆఫీస్‌లో ఎంబీఏ చేసిన వాళ్ళు ప్రొడక్ట్ మేనేజర్స్ అయ్యారు, ప్రొడక్ట్ ఓనర్స్ అయ్యారు, ఆడిట్ మేనేజర్స్ అయ్యారు, ఆడిట్ కన్సల్టెంట్స్ అయ్యారు, రిస్క్ అనలిస్ట్‌లు అయ్యారు. సో, ఆడిటర్స్ అయ్యారు. సో, ఈ పొజిషన్స్ అనేవి చాలా చాలా మంచి హై పెయిడ్ పొజిషన్స్ అన్నమాట. సో, ఇన్ కేస్ మీరెవరైనా యూపీఎస్సీ నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది. బ్యాకప్ ఉండడం చాలా ఇంపార్టెంట్. డౌట్ లేకపోయినా బ్యాకప్ అనేది ఉండాలి. బికాజ్ ఆ ప్లాన్ బి ఏదైతే ఉందో అది డెఫినైట్‌లీ మనకి లైఫ్ జాకెట్‌లా పనికొస్తుందన్నమాట లైఫ్‌లో. సో, అందరూ కన్సిడర్ చేయండి. ఎవరైతే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో ప్లాన్ బి పెట్టుకోండి. ఖచ్చితంగా ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ మాత్రం కొట్టండి. ఇన్ కేస్ అవ్వకపోయినా లైఫ్ జాకెట్ లాగా మనకి ఎంబీఏ అనేది పనికొస్తుందనమాట. సో, 2 ఇయర్స్ మీరు ప్రిపరేషన్‌తో పాటు ఇంటి దగ్గర కూర్చొని ఎంబీఏ కంప్లీట్ చేసుకోవచ్చు. సో, ఏ యూనివర్సిటీ నుంచి చేయాలి అంటే ఐ హావ్ 2 రికమెండేషన్స్. ఒకటొచ్చి ఆంధ్ర యూనివర్సిటీ, ఇంకోటొచ్చేసి మణిపాల్ యూనివర్సిటీ జైపూర్. సో, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఫర్ ఎగ్జాంపుల్ నేను వైజాగ్ నుంచి చేస్తున్నాను కాబట్టి వైజాగ్‌లో ఉంటూ చదువుకుంటున్నాను. సో, ఇన్ కేస్ ఎవరైనా నన్నడిగినా నేను ఆన్ క్యాంపస్‌కెళ్ళి అటెండ్ అయ్యాను అని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో నేను చేశాను అని 2 ఇయర్స్ డైరెక్ట్‌గా క్యాంపస్‌కెళ్ళి చదివాను అని. సో, అట్లా అలాగే మీరు ఇంకెక్కడైనా ఉన్నారనుకోండి డెఫినైట్‌లీ మీరు ఆంధ్ర యూనివర్సిటీకొచ్చి చదువుకున్నాను కూడా చెప్పుకోవచ్చు. సో, ఈ ఇంటేక్‌కి ఆల్రెడీ సీట్స్ ఓపెన్‌లో ఉన్నాయి. మీరెవరైనా చేద్దాం అనుకుంటే విల్ గివ్ ఎ వాట్సాప్ నంబర్ హియర్. మీరు దానికి కాంటాక్ట్ అవ్వండి. ఇన్ కేస్ ఆంధ్ర యూనివర్సిటీ వద్దు, మాకు ఇంటర్నేషనల్‌గా ఇంకా నార్త్ సైడ్ ఎళ్లి ఇంకా ఢిల్లీ ఆర్ ముంబై, పూణే అటువంటి నార్త్ సైడ్ ఉన్నటువంటి పొజిషన్స్ మేము టార్గెట్ చేస్తున్నాము. ఆ కంపెనీస్ టార్గెట్ చేస్తున్నాము అంటే డెఫినైట్‌లీ కన్సిడర్ మణిపాల్. నేనైతే ఆంధ్ర యూనివర్సిటీ కన్నా మణిపాల్‌ని రికమెండ్ చేస్తా. ఎందుకంటే మణిపాల్‌కి చాలా మంచి బ్రాండ్ ఉంది. ఇట్ ఈస్ నాక్ అండ్ యూజీసీ అండ్ వెస్ట్ అక్రెడిటెడ్. సో, ఈ వెస్ట్ అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఉన్నది. సో, నేను రేపు సింగపూర్ ఎళ్ళిపోయి వర్క్ చేద్దామన్నా, మలేషియాలో వర్క్ చేద్దాం అనుకున్నా, దుబాయ్ వెళ్దాం అనుకున్నా, యూఎస్ ఆర్ కెనడా ఆర్ యూకే ఎక్కడికెళ్ళి వర్క్ చేద్దాం అనుకున్నా, ఈ ఎంబీఏ ఉండడం వల్ల నేను చాలా ఈజీగా అయితే జాబ్ అయితే కొట్టగలననమాట. బికాస్ ఇట్ ఈస్ వెస్ట్ రికగ్నైజ్డ్. సో, దీనికి ఆంధ్ర యూనివర్సిటీ కన్నా మణిపాల్‌కి బెస్ట్ రికగ్నిషన్ ఉంది కాబట్టి డెఫినైట్‌లీ ఇట్ విల్ బి ఎ యూజ్‌ఫుల్ సర్టిఫికేట్. మీరు గాని దాని నుంచి పాస్ ఔట్ అయితే. సో, ప్లీజ్ డూ కన్సిడర్ ఇట్ ఈస్ ఎ రికమెండేషన్ నాట్ ఎ ప్రమోషన్. సో, మీరు ఎవరైనా చేద్దాము అనుకుంటే విల్ గివ్ వాట్సాప్ నంబర్. సో, మీరు కాంటాక్ట్ అయితే త్రూ మంచి రిఫరల్ ద్వారా తక్కువ ఫీస్‌కి మీరు జాయిన్ అయిపోతే మణిపాల్ యూనివర్సిటీలో అయితే 1,15,000 ఆంధ్ర యూనివర్సిటీలో అయితే 65,000 శుభ్రంగా మీరు కన్సిడర్ చేసుకోండి. ఏ పొజిషన్స్ అయినా సంబంధం లేదు. నాకు ఒక్క రూపాయి కూడా ఎవరు ఇవ్వరు. సో, జస్ట్ మీరు కన్సిడర్ చేసుకొని ఇన్ కేస్ కన్సల్టెన్సీ కావాలి, ఏమైనా కన్సల్టేషన్ కావాలి అంటే కిందన వాట్సాప్ నంబర్‌కి ఆర్ నాది టాప్‌మెట్ లింక్ కూడా ఇస్తున్నాను. అక్కడ మీరు డైరెక్ట్‌గా నాకు కాల్ చేయొచ్చనమాట. సో, విల్ హావ్ ఎ డిస్కషన్. సో, బీ కేర్‌ఫుల్. రేపో మాపో యూపీఎస్సీ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. ఆల్ ద బెస్ట్.